నువ్వు డౌన్ ద లైన్ ఒక 5 years 10 years లో వాట్ విజన్ యూ హ్యావ్ టువర్డ్స్ దిస్ ఫార్మింగ్? ఒక రైతు మన టూల్స్ ద్వారా లాభపడాలి సార్, ఇన్కమ్ డబుల్ అవ్వాలి. ఫార్మింగ్ సెక్టర్లో మేము ఐడెంటిఫై చేసింది టూల్స్ కానీ మిషన్స్ కానీ, ఇప్పుడు టెక్నాలజీ పరంగా కూడా మేము అప్డేట్ అవుతున్నాం చిన్నగా. అంటే ఇంకెట్లాంటివి ఇంట్రడ్యూస్ చేస్తే బాగుంటుంది ఫార్మర్స్కి. ఇప్పుడు అసలు మేము నిజం చెప్పాలంటే 100లో 0.1 దగ్గరే ఉన్నాం నిజంగా సార్. ఇంకా మేము అంతా ఏం చేయలేదు, వెరీ స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాం. మేము 2023లో స్టార్ట్అప్ రిజిస్టర్ చేసిన మా ప్రోగ్రెస్ కానీ మేము చేసేది ఏదైతే ఉందో మేము ఇంకా చిన్న ప్రిపేర్ అవుతున్నాం ప్రతిదానికి ఎట్లా చేసుకోవాలి ఏంటని. ఇంకా చాలా ఉంది చేయాల్సింది. నెక్స్ట్ పైప్ లైన్ పెట్టుకున్నాం అంటే నెక్స్ట్ ఇంకేం చేయాలి అనేది. ఎందుకంటే దాంట్లో చాలా ఉన్నాయి, యూఎస్ నుంచి ఇన్స్పైర్ అయినవి ఉన్నాయి కొన్ని. కానీ మన దగ్గర ఫార్మింగ్ డిఫరెంట్ ఉంటుంది కదా, వాళ్ళ దగ్గర కొన్ని వేల ఎకరాలు ఉంటుంది, మన దగ్గర 2 ఎకరాలు 3 ఎకరాలు అలా ఉంటుంది. సో వీళ్ళందరికీ తగ్గట్టుగా మనం ఎలా చేయాలి, అలా చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇప్పుడున్న స్టార్ట్అప్స్ సార్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ వీళ్ళందరూ ఈ సైకిల్లోనే ఉన్నారు. అంటే ప్రొడక్ట్ డెవలప్మెంట్ లేకపోతే గ్రాంట్స్ ఫండింగ్ తీసుకోవడం కానీ ఇవన్నీ ఉన్నారు. కానీ కస్టమర్ని రీచ్ అవ్వడం ప్రాబ్లం అయిపోయింది. అంటే ఇప్పుడు ఒక సెక్టర్ ఒక ఏరియాలోనే చేయగలుగుతున్నారు కానీ ఇండియా వైడ్గా చేయడం చాలా కష్టం అవుతుంది. దానికి మార్కెటింగ్ చాలా అవసరం. మార్కెటింగ్ లేదు చాలా మందికి. ఇప్పుడు నువ్వు వాట్ యూస్ లైక్ మన అవసరానికి తగ్గట్టుగా దాన్ని యూస్ చేసుకుంటే సోషల్ మీడియా ఎంత పనికి వస్తుంది నువ్వు చెప్పు. సోషల్ మీడియా అంటే సార్ ఇప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర ఫోన్ ఉంది, అన్ని ఫ్రీ. ఇప్పుడు మాకు వెబ్సైట్ లేదు మా స్టార్ట్అప్ ఇప్పటి వరకు, కానీ మేము సేల్స్ చేయగలుగుతున్నాం, మాకు ఆర్డర్స్ వస్తున్నాయి. ఫేస్బుక్ మన దగ్గర ఏం ఛార్జ్